రాజారావు. వెల్కమ్ టు ప్రతిభ జీకే అండ్ కరెంట్ అఫైర్ హౌస్. అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్రీయంగా వార్తలు నిలిచిన విషయాలను పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కరెంట్ అఫైర్స్ రూపంలో అందించేందుకు నేను మీ ముందుకు వచ్చాను. అందులో భాగంగా అంతర్జాతీయంగా వార్తలు నిలిచినటువంటి మొట్టమొదటి ఆస్పెక్ట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక నివేదిక. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది వార్తలు ఎందుకు నిలిచిందంటే, ప్రస్తుతం మన జాతీయ లేదా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసేటటువంటి 2025 గ్లోబల్ యంగ్ లీడర్ అవార్డుకు ఎంపికయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 గ్లోబల్ యంగ్ లీడర్ అవార్డు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అదేవిధంగా వార్తల్లో నిలిచినటువంటి మరొక అంశం, UNCTAD, యునైటెడ్ నేషన్స్ కామర్స్, ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఈ నివేదిక, ఈ సంస్థ 1964లో ఏర్పడింది. జెనీవా కేంద్రంగా, స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక స్టేట్మెంట్ని పాస్ చేసింది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఏప్రిల్న భారత యొక్క ఆర్థిక వృద్ధి రేటును గురించి ఒక అంచనా వేసింది. అందులో భాగంగానే UNCTAD భారత ఆర్థిక వృద్ధికి 6.5 రేటింగ్ ఇస్తూ అంచనా వేసింది. ఓకే, ఏప్రిల్ 2025 నాటికి భారత యొక్క ఆర్థిక వృద్ధి రేట్ అనేది UNCTAD ద్వారా అంచనా వేయబడింది. ఓకే, కరెంట్ అఫైర్స్ రూపంలో మీకు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి మరొక అంశంగా దినోత్సవాలు. డేస్, పరీక్షల్లో తరచుగా అడుగుతున్నటువంటి వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ డేస్, దినోత్సవాలు. అందులో భాగంగా ఏప్రిల్ 18ను ప్రపంచ స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంది. అదేవిధంగా ఇదే ఏప్రిల్ 18ను ప్రపంచ స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాల దినోత్సవంగా కాకుండా ప్రపంచ సంస్కృతి మరియు వారసత్వ దినోత్సవంగా కూడా ఏప్రిల్ 18ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వార్తల్లో నిలిచినటువంటి జాతీయ అంశాలకు వస్తే, మిషన్ అమృత్ సరోవర్ అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా, గ్రామీణ ప్రాంతాల్లో భవిష్యత్ తరాల వారికి నీటి కొరత మరియు నీటి వనరులు తరిగిపోకుండా ఉండేందుకు ప్రవేశపెట్టినటువంటి పథకం. అలానే కాకుండా ఈ పథకం ద్వారా చెరువుల పూడిక తీయడం, వాటిని అభివృద్ధి చేయడం, చెరువుల ద్వారా పూడిక తీయడం ద్వారా వచ్చినటువంటి మట్టిని మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వినియోగించడం. అదేవిధంగా ఈ పథకంలో భాగంగా నీటిపారుదలను పెంపొందించడం, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడడం, మత్స్య సంపదను అభివృద్ధి చేయడం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, పూడిక తీసిన తర్వాత చెరువుల చుట్టూ చెట్లను నాటి వేప, రావి, మర్రి లాంటి చెట్లను నాటడం ద్వారా పర్యావరణం కాపాడడం లక్ష్యంతో ముందుకు వస్తూ ఉంది. ఇది 2022 ఏప్రిల్ 24న ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం గడిచిన నెల
2025 మార్చి నాటికి సుమారు 68,000 చెరువులను అభివృద్ధి చేసి వార్తల్లో నిలిచింది. ఆస్పిరెంట్స్ విషయాన్ని గమనించుకోవాలి. ఎకనామిక్ సబ్జెక్టులో భాగంగా